ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా తండ్రి, నీ కృపా సత్యములను బట్టి నీకు వందనాలు. దేవా, మమ్మల్ని నడిపించేవాడువు నీవు, మాకు జ్ఞానం ఇచ్చేవాడువు నీవు. సత్యాన్ని సత్యముగా తెలుసుకుని అయా తండ్రి ప్రభువా, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పినట్టుగా ఈ సత్యాన్ని పట్టుకున్నవాడు ఎన్నడూ కూడా వెనక్కి తిరగడు ప్రభువా. సహాయం చేసి నడిపించమని కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి కొన్ని అంతరాయాలను బట్టి మరి క్షమించండి. మరి బ్రదరు మరి ఒడిస్సా ప్రాంతాల్లో మరి విశ్వాస్ గారు దేవుని యొక్క పరిచర్య చేయడానికి అతి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో కూడా మనకి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రియులారా, మరి ఏదైనప్పటికీ నెక్స్ట్ వీక్ లో కూడా ఆయన ఖచ్చితంగా ఆయన పాల్గొంటారు. ప్రియులారా, అంత మంచిది. మనము మోషే గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మోషే గురించి మనము ప్రస్తావిస్తూ ఉన్నాం. నిర్గమ కాండంలో అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ గత వారంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం ప్రియులారా. అయితే గమనించాలి, మరి ఒక జనాంగాన్ని బయటకు తీసుకురావడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో మోషేని గొప్పగా వాడుకున్నాడు. ఈరోజు మరొక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. గత వారంలో చెప్పినవే కొన్ని విషయాలు నేను మననం చేసుకుంటూ మీకు కొన్ని విషయాలని ప్రభు పేరట అందించాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, గత వారంలో మనం చెప్పుకున్న ఆ 2 అధ్యాయాల కోసం ఇంకొంచెం విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇందులో 2వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నీటిలో నుండి మరి ఇతన్ను అంటే మోషేని బయటికి తీశాను అని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టారట. ఏంటండి? నీటిలోంచి తీశాను కాబట్టి ఆమె నీటిలో నుండి అతని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. ఆమెన్. ప్రియులారా, నీటిలోండి తీయడం అంటే నీరు అనేది పరిశుద్ధాత్మ యొక్క విధానానికి సాదృశ్యంగా ఉంది. నీరు కానీ, నూనె కానీ, మరి గాలి కానీ, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క విధానాలకి సాదృశ్యంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మతో మరి పోల్చే విధంగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? అవునండి. అలాగే నీటి నుండి తీయబడ్డాడు ఎవరు? మోషే. ప్రియులారా, మోషే అనే పేరు వాళ్ళ తల్లిగారు పెట్టలే, వాళ్ళ యొక్క అక్కగారు పెట్టలే, వారి తండ్రి గారు పెట్టలే. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అన్యుల చేతిలోకి వెళ్ళిన తర్వాత అన్యులు పెట్టిన పేరు, అన్యుల నోట్లోంచి రప్పించిన పేరు అది. ప్రియులారా, మన జీవితం కూడా అన్యుల నోట్లోంచి సాక్ష్యం పలకాల. మనము దేవుని నుండి వచ్చాం అంటే మనం కడగబడ్డాం, మనం కూడా నీటి ద్వారానే వచ్చాం, నీటిలో ముంచబడ్డాం. అవునంటారా కాదంటారా? అవునండి. మనం ఎప్పుడైతే నీటిలో ముంచబడ్డామో ఆ నీటిలో ముంచబడిన తర్వాత నీటి ద్వారా మనం రక్షించబడ్డాము. అయితే యేసుక్రీస్తును ఒప్పుకోవడం వల్ల రక్షించబడ్డాం. నీటి ద్వారా మనం చేయబడినా కూడా నీరు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నీవు కడగబడ్డావు, కడగబడి లోకానికి సాక్షిగా ఉన్నావు. అర్థమవుతుందా? నువ్వు కూడా ఒక మోషేవే, నువ్వు కూడా ఒక మోషేవే. దేవుడు అంటున్నాడు,
నిన్ను ఒక సాక్షిగా పెట్టాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, నీ కుటుంబంలో ఒక సాక్షిగా నువ్వు ఉండాలి. సమాజంలో ఒక సాక్షిగా నువ్వు ఉండాలి. సంఘములో ఒక సాక్షిగా ఉండాలి. ఒక నాయకత్వం సంబంధమైన లక్షణాలని దేవుడు నీలో కోరుకుంటూ ఉన్నాడు. అయితే మోషే ఆ విషయాలు తెలుసుకున్నాడు. అయితే తన సొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా 2వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. తన సొంత ప్రయత్నాలు ఏం చేశాడు అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినములో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. చూసారా చూసారా తర్వాత 12వ వచనం చూడండి. అతడు అతడు అటు తిరిగి చూసి ఎవడునూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. చాలమ్మా, చాలు. ప్రియులారా, ఈరోజు నీవు రక్షించబడ్డావు. ఎందులోంచి తీయబడ్డావు? నీటి ద్వారా నువ్వు రక్షించబడ్డావు. యేసుక్రీస్తును అంగీకరించబడడం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఆయన ప్రభావం నీ మీద ఉండడం వల్ల, ఆయన యొక్క ఆత్మ ప్రభావం వల్ల నీవు ఆయన దేవుడిగా ఒప్పుకున్నావు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఏం జరిగిందో తెలుసా? తాను తన సొంత ఆలోచనల వల్ల ఏం చేశాడు? ఆ రోజు మోషే పెద్దవాడయ్యాడట. ఆ రోజుల్లో పెద్దవాడయిన తర్వాత అంటే జ్ఞానం పొందుకున్నాడండి. జ్ఞానము పొందుకున్నాడు. ఈరోజు పెద్దవాడు అంటే అర్థం ఏంటో తెలుసా? జ్ఞానము పొందుకుంటేనే ఆడు పెద్దోడు అవుతాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇది ఏ జ్ఞానం అంటే, ఇది అజ్ఞానంలో ఉన్న జ్ఞానం. ఏంటంటే, ఇది నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నన్ను ఎంచుకున్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు. అయితే నేను కూడా ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? దేవుడి కోసం ఏదో చెయ్యాలి. నువ్వు చేయడం కాదు, దేవుడు నిన్ను చేయించుకునే వరకు కూడా నువ్వు ఎదురు చూడాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నువ్వు చేయడం కాదయ్యా, నువ్వు చేయడం కాదమ్మా. దేవుడు నీ ద్వారా చేయించుకునే వరకు కూడా తెలుసుకున్నావు, మంచిదే. బలంగా దేవుడు నేను వాడుకుంటాడు, మంచిదే. అయితే అప్పుడు దాకా నువ్వు ఏం చేయాలో, ఏం చెయ్యమంటున్నాడో ఆ విషయాలు నువ్వు తెలుసుకుంటే మంచిది. దాని ప్రకారంగా మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ప్రియులారా, మోషే అది చేయలే. ప్రియులారా, నేను మోషే గురించి అనేక విషయాలు చెప్పొచ్చు, చరిత్రాత్మకమైన విషయాలు ఎన్నో చెప్పొచ్చు. అయితే మీరు మోషేని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడనే విషయాలు, దేవుడు ఏం తెలియచేయాలనుకుంటున్నాడా, ఇశ్రాయేల్ ప్రజల్ని ఎందుకు బయటకు తీసుకురావాలనుకున్నాడా అనే విషయాలు మీరు తెలుసుకుంటే ఒళ్ళు గగుర్లు పట్టేస్తాయి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఆ ప్రజల్ని. అవును, ఈరోజు సమాజ పరిస్థితులు బాగోలేదయ్యా, భయంకరంగా ఉన్నాయి. తల్లి లేదు, చెల్లి లేదు, అక్క లేదు, అమ్మ లేదు, తండ్రి లేదు, ఏమీ లేవు. ఒక ప్రేమ అనురాగాలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టుమిట్లాడిపోతూ ఉన్నారు. ఒక నాయకత్వం అనేది లేదు. దేవుడు నిన్ను ఆ కుటుంబంలో లేదా ఆ సమాజంలో, ఆ యొక్క దేశంలో, ఆ యొక్క ఊరిలో నిన్ను పెట్టాడు అంటే కారణం ఉంది. ఎందుకంటే నిన్ను ఒక నాయకుడిగా దేవుడు ఎంచబోతున్నాడు. నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు తీర్చబడుతున్నాడు. అయితే నీ ప్రయత్నాల వల్ల, నీ విధానాల వల్ల, నీ యొక్క సొంత ఆలోచనల వల్ల దేవుని యొక్క విధానాన్ని నువ్వు అడ్డుగోడగా చేస్తున్నావు అనే విషయం తెలుసుకోవాలి ప్రియులారా. అవును, ఇక్కడ మోషే గురించి చూద్దాం. ప్రియులారా, దేవుడు తన జనాంగాన్ని బయటికి రప్పించాలని కోరుకున్నాడు. హెబ్రీల భాషలో అసలు వాస్తవానికి నిర్గమకాండము అని అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియులారా, మీకేమైనా తెలుసా? నిర్గమము అంటే బయటికి తీసుకువచ్చుట అని అర్థం అంట. గ్రీకు పదంలో దీనికి అర్థం ఏంటంటే
వాస్తవానికి దీనికి అర్థము బయటకు నడిపించుట అని అర్థం అంట, బయటికి తీసుకొచ్చుట అని అర్థం అంట. ఈ హెబ్రీ భాషలో కూడా బయటకు రప్పించుట అని అర్థం కనబడుతూ ఉందంట. ప్రియులారా, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఇది ఈ విషయాన్ని మనము గమనించాలి. అంటే బానిసత్వంలోంచి ఉన్నప్పుడు ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడమే నిర్గమము. అంటే అందులోంచి బయటికి రావాలి, బానే ఉంది. అందులోంచి వచ్చిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు? అందులోంచి వచ్చిన తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావు? పాత జీవితంలోంచి బయటకు వచ్చావు, పాత రోత జీవితం నుంచి బయటకు వచ్చావు. బయటికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుని ఆత్మ ఇచ్చాడు, దేవుని కృప ఇచ్చాడు, దేవుని యొక్క రక్షణ ఇచ్చాడు, దేవుని యొక్క సమస్తాన్ని ఇచ్చాడు నీకు. కానీ ఎలా జీవిస్తున్నావు? నీ ఆలోచనలతో జీవిస్తున్నావా? నీ విధానాలతో, నీ పద్ధతులతో జీవిస్తున్నావా? ఒకవేళ అలా జీవిస్తే నష్టాన్ని నువ్వు చూస్తావు. ఇక్కడ చూడండి, మోషే జీవితంలో ఏం జరిగిందో చూడండి, గమనించండి ప్రియులారా. ఒకసారి చూద్దామండి. చూడండి, అయితే తను ఏం చేశాడట? కట్టిన దాస్యాన్ని చూశాడట. ఎవరికి దాస్యాన్ని? జనులు. మోషే పెద్దవాడై తన జనుల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత వాళ్ళు కట్టిన దాస్యాన్ని, వాళ్ళు చేస్తున్న బాధ వేదనతో చేస్తున్న ఆ పనిని చూస్తూ, ఐగుప్తులకి వాళ్ళు దాసులుగా ఉంటున్నారని తెలిసి ఎంతో విలవల్లాడిపోయాడట. ఎప్పుడైతే వీరు నా జనులు అని తెలిసినప్పుడు దానికి లోపల ఎంతో వేదన వచ్చిందంట. ఈరోజు దేవుని తెలుసుకున్న నీవు నీ యొక్క అన్న తమ్ములు, అక్క చెల్లెల్ని చూస్తూ ఉంటే, ఏంటి వీళ్ళు ఇంకా రక్షించబడలేదు, అయ్యో వీళ్ళకి ఏదైనా చెయ్యాలి, ప్రభువా వీళ్ళని రక్షించండి ప్రభు అని ఏదో నీకు ఇష్టమైన ప్రయత్నాలు, నీకు వచ్చిన ప్రయత్నాలు అన్నీ చేస్తావు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? చెప్పండి. నీకు ఇష్టమైన ప్రయత్నాలు, నీకు సాధ్యమైన ప్రయత్నాలు అన్నీ చేస్తావు. అయితే వాళ్ళు రక్షించబడతారా అంటే రక్షించబడరు. నీ ప్రయత్నాలతో వారు బయటికి రాలేవు. అయితే ఇక్కడ అంటున్నాడు ఏమనో తెలుసా? తన సహోదరులో ఒక హెబ్రీని, ఒక ఐగుప్తుడును కొట్టగా చూశాడట. చూసిన తర్వాత ఏం జరిగిందంట? అతడు ఇటు అటు చూచి ఎవరు లేరని గమనించి ఐగుప్తీయుణ్ణి చంపేసి ఇసుకలో పాతేశాడటండి. ఇది తన సొంత ప్రయత్నం. ఏదో దేవుని ప్రజలకు సహాయం చేస్తున్నామని అనుకుంటూ తన సొంత ప్రయత్నం చేశాడు. అయితే అది ఏమైపోయింది? తను పారిపోయేటట్టుగా చేసేసిందండి. ఏం చేసిందండి? ఆ విషయం తెలిసిపోయిన తర్వాత అతను ఆ దేశం నుండి బయటికి వెళ్ళిపోయేలా చేసి, ఆ బయటికి వెళ్ళిపోయేలా చేసింది ఏంటో తెలుసా? ఒక హెబ్రీడే మళ్ళా అంటున్నాడు, నువ్వు కూడా నన్ను చంపేస్తావా అని అంటున్నాడు. మంచి కోరుకుంటే ముంచుకుని వచ్చిందంట. అలాగా కొంతమందికి మంచి చెప్తుంటే వాళ్ళే మనకి వ్యతిరేకంగా తయారవుతూ ఉంటారు. మోషేకి అదే ఎదురయ్యిందండి. ఈరోజు మన సమాజంలో కూడా, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా నీ కుటుంబానికి మంచి చేయాలని, నీ సంఘానికి మంచి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, నిజమే. కానీ అటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందో తెలుసా? నీవు వారి నుండి బయటికి పారిపోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కాదంటారా? ఈరోజు క్రైస్తవులకే ముప్పుగా తయారయ్యారు. పైకి చాలా అద్భుతమైన కబుర్లు చెప్తూ ఉంటారు, నా కోసం ఎంత ఈడు కష్టపడ్డాడని చూడరు. కానీ మోషేని ఎవడు పట్టించుకోలేదండి. హెబ్రీయుడు పట్టించుకోలే. నువ్వు చంపేస్తావు నన్ను అని అంటున్నాడండి. మా కోసం ఇదంతా చేసావు కదా అని మనిషిగా, మానవత్వంతో ఆలోచించే పరిస్థితులు అక్కడికి కనబట్లే. అంటే ఒకటి గమనించాలి ప్రియులారా, మీరు మీ యొక్క ప్రజల కొరకు, మీ బంధువుల కొరకు, మీ రక్త సంబంధుల కొరకు, మీ పిల్లల కొరకు ఎంత కష్టపడినా కూడా వాళ్ళు నిన్ను గుర్తించరో, ఏదో ఒక రోజున నిన్ను నిందిస్తారు.
గట్టిగా చెప్పండి ఆమెన్. ఆమేన్. ఏదో ఒక రోజున నీ ప్రజలే, నీ పిల్లలే, నీ సంఘస్థులే నిన్ను, నీ నాయకత్వాన్ని ప్రశ్నించే వారిగా ఉంటారు. అయితే అయితే దేవుడు చెప్పునట్టుగా నీవు చేస్తే, దేవుని పద్ధతుల్లో నువ్వు చేస్తే, ప్రతి ఒక్కరిని కూడా నీవు దేవుని పాదాల దగ్గర పెట్టగలిగే శక్తివంతుడైన మోషేలా తయారవుతావు. నీవు నీటి నుండి తీయబడిన వాడు కాబట్టి మోషే అని నీకు పేరు వచ్చింది అని చెప్పేసి ఆ అన్యురాలు పెట్టడం జరిగింది పేరు. ఈరోజు నిన్ను దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన పరిశుద్ధాత్మలో నిన్ను నింపుతాడు. ఆయన పరిశుద్ధాత్మతో నడుపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఆలకించండి. నిజమే కదా, సొంతోళ్ళు నిన్ను దిక్కుమాలిన దానిగా, దిక్కుమాలిన వాడిగా వదిలేస్తే ఎలా ఉంటుంది? నీ దిక్కు దేవుడై ఉన్నాడు. ఈ దిక్కులు చూస్తున్నాం కదా, వేరే దిక్కు వైపు చూస్తే వాళ్ళు మనం దిక్కుమాలిన వాళ్ళుగా చేసేస్తారు. దిక్సూచి వైపు చూస్తే నిన్నే దిక్కుగా దేవుడు మారుస్తాడు. అనేక మందికి దీపంగా నేను మారుస్తాడు. అనేక మంది జీవితాలకి వెలుగుగా మారుస్తాడు. ప్రియులారా, మోషే విషయంలో అదే జరిగింది. ఈరోజు నువ్వు గమనించాలా, మోషే గురించి మాత్రమే కాదు దేవుడు మాట్లాడుతుంది. ఈరోజు ఒక విశ్వాసిగా, ఒక నాయకుడిగా, ఒక సంఘానికి కాపరిగా ఉన్న నిన్ను, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. ప్రజలు నిన్ను అసహించుకున్నప్పటికీ కూడా, ప్రజలు నిన్ను దూరం పరిచినప్పటికీ కూడా, నీ బలహీనతలు ఎరిగిన దేవుడు నిన్ను బలపరిచేవాడు, బలమైన నాయకుడిగా మారుస్తాడు అనే విషయాన్ని చెప్పడానికి ఏమాత్రమో సందేహము లేదు. ఎప్పుడైతే మోషే ఐగుప్తి విడిచి పారిపోయాడో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడడము జరుగుతూ ఉంది. దేవుడు యొక్క కన్ను మోషే మీద ఉండడము జరుగుతుంది. ప్రియులారా, మోషే ఐగుప్తు నుండి విడిచిపెట్టిన తర్వాత 15 నుంచి 24 వచనాలు మీరు గమనించినట్లయితే, మరి తను యొక్క కుటుంబ జీవితము, మరి తన భార్యని ఎలాగా కలుసుకున్నాడు, తను ఎలాగా మరి తనకు పెళ్ళయింది, తర్వాత తను ఎలా జీవించాడు అనే విషయాలు ఇవన్నీ కూడా క్లుప్తంగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వీటిని గమనించండి. 23 వచనాలు వరకు, 15 నుండి 23, 24లో అద్భుతమైన విషయం ఉంది. మరి తను ప్రయత్నం చేశాడు, బానే ఉంది. ఎవరిని విడిపించడానికి? ఐగుప్తులో ఉన్న తన ప్రజలు, బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించడానికి ప్రయత్నం చేశాడు, బానే ఉంది. కానీ మరి తను అంత విఫలం అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత 24వ వచనంలో దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి అవస్థ చూశాడటండి. ఎంత చక్కటి మాట అండి. ఏం చూశాడు? దేవుడు వారి అవస్థ చూశాడు. నిజమే ప్రియులరా, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వచ్చావు, బానే ఉంది. అయితే నీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. అయితే నువ్వు ఎవరి విషయంలో అయితే, మోషే ఎవరి విషయంలో అయితే బాధపడ్డాడో, చింతపడ్డాడో, వారి విషయంలో దేవుని యొక్క కన్ను ఉందనే విషయం ఇక్కడ చాలా చక్కగా తెలియజేస్తున్నాడండి ఇక్కడ గ్రంథకర్త. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఆలోచిస్తున్నావు రైటే, నువ్వు ప్రార్థిస్తున్నావు రైటే, నువ్వు వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నావు రైటే. అయితే దేవుడు వారి మొర ఆలకించాడట. అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడంటండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు వాగ్దానం ఇస్తే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎవరిని పంపాలో వారిని పంపుతాడు, వారిని తర్పీదు చేసి పంపుతాడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు పైన కనికర పడ్డాడట.
దేవుడు వారిని వారి యొక్క అవస్థను చూశాడట. ప్రియులరా, ఆ అవస్థ ఎంత భయంకరమైన అవస్థో ఆయనకి తెలుసు. అయితే ఆయన మోషే లాంటి నాయకత్వ లక్షణాలను కలిగిన మనల్ని కూడా అటువంటి లక్షణాలతో నింపి దేవుడు రక్షణార్థంగా ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క విధానాలను క్రీస్తు ద్వారా మనల్ని అనేక మందికి దిక్సూచిగా ఉంచబోతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన దగ్గర కనిపెట్టడం, ఆయన చెప్పినట్టుగా చేయడం. అర్థమవుతుందా ప్రియులారా? ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు అనేక మందికి కన్నీళ్లు చూస్తావయ్యా. నీ సొంత ప్రయత్నాలతో చేస్తే అక్కడ ప్రాణాలు పోతాయి. కానీ దేవుని యొక్క విధానాలతో చేస్తే ప్రాణాలు ప్రేరేపించబడతాయి, ప్రభు కొరకు అర్పించబడతాయి. ప్రాణాలు తీసేటట్టుగా నీ యొక్క పరిచర్య ఉందా, లేదా ప్రాణాలు పోసేటట్టుగా నీ పరిచర్య ఉందా? ప్రాణాలు తీసేటట్టుగా నీ ప్రార్థన ఉందా, లేదా ప్రాణాలు పోసేటట్టుగా నీ ప్రార్థన ఉందా? ఒకసారి ఆలోచన. ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎలా జీవించాలనుకుంటున్నావు? మోషే విషయంలో దేవుడు ఈ విధంగా రాంచాడు, తన జీవితాన్ని ఈ విధంగా తలబెట్టాడు. మోషేని 3వ అధ్యాయంలో పిలవడం జరుగుతుంది. అప్పుడు దాకా మోషేని అక్కడే ఉంచాడు. తర్వాత 2వ అధ్యాయం తర్వాత ఆ అవస్థను చూసి మరలా మోషేని దేవుడు పంపుతాడు, మోషేతో మాట్లాడతాడు. ఆ సినాయి పర్వతం మీద దేవుడు అనేక విషయాలు మోషేతో మాట్లాడే ఆ ఆజ్ఞలు ఇవ్వడము, ఇవన్నీ కూడా తదుపరి జరుగుతాయి. మరి ఇటువంటి అద్భుతమైన జీవన విధానాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? మరొక విషయాలు మనం తెలుసుకుందాము ముందుగా. అయితే యేసుక్రీస్తు ద్వారా మనము రక్షించబడ్డాం. మనము కూడా ఇశ్రాయేలుమే. అంటే ఇశ్రాయేలు దేవుడు ఎంచుకున్నాడు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. ప్రియులారా, మనము కూడా ఇశ్రాయేలుమే. ఎందుకంటే దేవుడు వారినే కాదు, మనల్ని కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షించుకోవాలని, మనలోంచి అనేక మందిని నాయకులను తీసుకురావాలని ఆశపడ్డాడు. తర్వాత రక్షణను పరిచయం చేసే అద్భుతమైన జ్యోతులుగా ఉండాలని దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఎవరిని కూడా తృణీకరించలేదండి. ప్రతి ఒక్కరి యొక్క కన్నీరు తొడవడానికి, దిక్కుమాలిన మన జీవితాలని దిక్సూచిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు, రక్తం కార్చి ఆయన తిరిగి లేచాడు. ఈరోజు మనందరం కూడా ఆయన మాటలు వింటున్న మనము 2వ రాకడకి మనందరం కూడా సిద్ధపరుచుకుందాము. ఆనాడు మోషే ఆ 10 ఆజ్ఞలను కూడా వాళ్ళకి అందించడానికి తదవిధాలుగా ప్రయత్నం చేశాడు. తనకి ఇంచుమించుగా 40 సంవత్సరాలు వారికి పట్టింది. ఆలోచించండి, దేవుని యొక్క ఆలోచనని ఎరగడాలంటే నీవు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడవాలి అంటే కనిపెట్టాలి. అటువంటి మనసు నీకుందా? ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా మోకరిద్దాం. మోకరించే వాళ్ళు మోకరించండి, కూర్చున్న వాళ్ళు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. వాక్యానుసారంగా మన ముందు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. సరోజిని గారు, అమ్మా సిస్టర్ గారు, అండి ప్రార్థన చేయండి అమ్మా. వాకింగ్ వరకు ప్రార్థన చేయండి.
స్తోత్రం తండ్రి నాయన మీ బంగారు పాదములకు లేని వందనములు స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా తండ్రి, ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నా ప్రభ నీ పాటల ద్వారా నా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నా ప్రభ నా తండ్రి నాయన చేరి నా ప్రభని ప్రార్థించి ఉన్నాము నా ప్రభు. ప్రతి ప్రార్థనను ఆలకించి ఉన్నామని నమ్ముచున్నాము అయా తండ్రి నాయన గొప్ప దేవుడు నా ప్రభు. అయా తండ్రి ఇదో కాలము నా ప్రభు నా తండ్రి ప్రార్థించే భాగ్యం ఘనతమకి ఇచ్చినందుకు నీకెన్నో వేలాది వందనాలు. స్తోత్రం అయ్యా తండ్రి. ఇదిగో నా ప్రభు ఎందుకు పనికిరాని మా కోసం నా తండ్రి లోకంలో మేము చచ్చి బతికిన మమ్మల్ని నా తండ్రి పాపంలోంచి వెలుగులోనికి రప్పించడానికి నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభుని పరిశుద్ధమైన దేవా తండ్రిని పరిశుద్ధ రక్తాన్ని మా కోసం సిలువపై కాల్చిన విధానం బట్టి నీ కొందనములు స్తోత్రం తండ్రి. అనుదినము నా ప్రభు అనేక మంది నా తండ్రి దైవ శాఖలతో నా ప్రభుని జూమ్ యాప్ నా తండ్రి ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీ కొందనాలు తండ్రి నాయన తండ్రి నాయన దేవ శాఖలతో నా ప్రభు అనేక మర్మాలతో నా ప్రభు నా తండ్రి మా జీవితాల్లో నా తండ్రి నాయన అనేక వెలుగులు నింపుతున్న దేవ నీ కొందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగో నువ్వు వాక్యంతో మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలయా. ఇదిగో తండ్రి నాయన రామకృష్ణ గారు అయ్య గారిని నా ప్రభు నా తండ్రి ఉదయకాలం నిలబెట్టిన ప్రభు నీ సిలువ చాటును మరుగుపరిచిన తండ్రి ఆత్మీయ మాటలు నా ప్రభు ఆత్మీయ మర్మాలు నా తండ్రి మాకు తెలియపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం అయ్యా తండ్రి. అయా తండ్రి ఇదిగో నా ప్రభు మోషే గురించి నా ప్రభు అనేక విషయాలు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కొందరములు స్తోత్రం అయ్యా. అవునయ్యా తండ్రి ఇజ్రాయేల్ నా ప్రభా ఐగుప్తు బానిసత్వం నుంచి నా తండ్రి నాయన ఇజ్రాయేల్ మొరపెట్టగా నా ప్రభా ఆ బానిసత్వం నుంచి విడిపించిన దేవానికే వందనములు స్తోత్రమయ్యా. అనేక ఇబ్బందుల నుంచి ఇక్కట్ల నుంచి నా ప్రభా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు ఇజ్రాయేల్ నా ప్రభ కాచి కాపాడి రక్షించిన దేవా నీకే వందనములు స్తోత్రం తండ్రి. అవునయ్యా ఈ లోకంలో మేము కూడా నా ప్రభా ఈ పాప భూగిలో నా ప్రభు నా తండ్రి నాయన చిక్కుపోయిన ప్రభు నా తండ్రి నాయన అనేక విధమైన సమస్యలతో నా ప్రభు ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుతున్న మమ్మల్ని నా ప్రభు నీ ప్రేమ చొప్పు నీ దయ చొప్పున నా తండ్రి నాయన నా ప్రభు మరణం ద్వారా నా పరిశుద్ధమైన రక్తం ద్వారా నా ప్రభా ఇగో నా తండ్రి నా పరలోకానికి నా తండ్రి నువ్వు నా తండ్రి మరణం ద్వారా నా ప్రభ నా తండ్రి నువ్వు ప్రవేశించిన ప్రభు నా తండ్రి ఇదిగో నా ప్రభ పరలోకానికి దారి చూపించిన దేవా నీ కొందరములు స్తోత్రం తండ్రి. ఇదిగో నా ఆత్మతోను సత్యముతోను నా ప్రభు పరిశుద్ధ జీవితాలతోను నా ప్రభును ఎలా జీవించాలా నా ప్రభు నా తండ్రి నీ వాక్యాలతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నాయన మా కోసం నా ప్రభు అనుదినము నా తండ్రి నాయన తండ్రి కుడిపాస మంది కూర్చున్న తండ్రి విజ్ఞాపనలు చేస్తున్న ప్రభు మా కోసం నా తండ్రి నాయన ప్రార్థన చేస్తున్న దేవుని కొందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు అయ్యా మా నీతి నా ప్రభు నా తండ్రి నీకు మరొక గుడ్డబలే ఉన్నదేమో నా ప్రభు అవునయ్యా మా జీవితాలను నా తండ్రి నాయన మేము నా ప్రభు నా తండ్రికి నాయన మా హృదయ తలంపులు నా ప్రభు నీకు సంతోష పెట్టే క్రియల ద్వారా నా ప్రభు మేము ఉండడానికి నా తండ్రి మా జీవితాలను సరి చేసుకోవడానికి నా ప్రభు నా తండ్రి అనుదినము నీ వాక్యంతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రం ఇంకను నా ప్రభు నా తండ్రి నాయన ఇదిగో ఇంకను మేము బద్ధకాలతో నా ప్రభు నా తండ్రి ఉంటున్నాము మా ప్రభు నిజమైన దేవుడిని నా ప్రభు నాన్న ఎరిగి జీవం కల దేవుడిని నా ప్రభ ఇంకా స్తుతించడానికి తండ్రి నాయన మేము తండ్రి బద్ధకస్తులుగా ఉంటున్నాము మా ప్రభు ఆయన మమ్మల్ని క్షమించాయా తండ్రి నాయన నిజమైన దేవుడు అని ఎరిగిన ప్రభు జీవం గల దేవుడు అని ఎరిగిన ప్రభు అనుదినము నా ప్రభు నా తండ్రి నాయన తండ్రి భయభక్తులతో స్థిరమైన విశ్వాసం కలిగిన ప్రభు బుద్ధితో నా ప్రభు నిన్ను ఘనంగా ప్రార్థించిన ప్రభు నా తండ్రి నాయన ప్రభు ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచిన తండ్రి ఉపవాసాలతో నా ప్రభు ఆయన మా శరీరాలను అలా కొట్టుకుని నా ప్రభు నా తండ్రి మాకున్న సమస్యలు నా ప్రభు నీ యందు నా ప్రభు నా తండ్రి తల వంచి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచిన ప్రభు ప్రతి సమస్యను నా ప్రభు నా తండ్రి ప్రార్థనతో నా ప్రభు నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభావం నా తండ్రి విజయం పొందే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచిన ప్రభు ఆయా తండ్రి ఇంతవరకు నా ప్రభు నీ దైవ సాకులు నా ప్రభు నా తండ్రి అమూల్యమైన మాటలతో నా ప్రభు నా తండ్రి నా ప్రభు నడిపించిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రం అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభు ఏ సమస్యతో బాధపడుచున్నా నా ప్రభ నీకు తెలుసయ్యా తండ్రి హృదయాంతరంగా మెరిగిన దేవ నా తండ్రి వారి బాధలను తీసివేసిన ప్రభు నీ యందు భయభక్తులతో ఉండడానికి సహాయం దయచిన ప్రభ నా తండ్రి మా జీవితంలో నా ప్రభ నీ చిత్తం ఏమై ఉన్నదో నా ప్రభ ఎరిగి నా ప్రభ ఎరిగే జ్ఞానాన్ని
మాకు దయచేయన ప్రభా నా తండ్రి. ఇదిగో నా ప్రభా అయా తండ్రి మా కుటుంబాల వారిగా నా ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డలుగా ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయన ప్రభు. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 అయ్యా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు నా ప్రభు మేము ఎంతో గర్వపడుచున్నామయ్యా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభా అయా మేము నా తండ్రి సాధువైనట్టు ముదువైనట్టు నా తండ్రి అలంకారము కలిగిన ప్రభా పరిశుద్ధమైన జీవితంతో జీవించడానికి నా ప్రభ కృప చూపించాయా, దయ చూపించాయా తండ్రి. నా ప్రభ నా తండ్రి ఎట్టి రీతిగా ఉంటే మా ప్రభ నీకు మేము సంతోషంగా నా నీ హృదయం సంతోషంగా ఉంటుంది అట్టి రీతిగా మా జీవితాలు మలుచుకోవడానికి మాకు కృప చూపించాయా తండ్రి నాయన. ఇదిగో నా ప్రతి ఒక్క ఇబ్బందుల నుంచి బాధల నుంచి నా ప్రభ నా తండ్రి సమస్యల నుంచి నా ప్రభ నా తండ్రి. ఇదిగో నా ప్రభ గడిచిన కాలం అంతట్లో నా ప్రభ నా తండ్రి ఎన్నోసార్లు ఎన్నో మార్లు నీకు దుఃఖకరంగా జీవించినప్పటికీ నా ప్రభ నా తండ్రి నీ దీర్ఘ శాంతంతో నీ దయ చొప్పున మమ్మల్ని కాచి కాపాడుతూ వస్తున్న దేవునికి వందనాలు తండ్రి. ఏమి ఇచ్చినా నా తండ్రి ఏమి నా తండ్రి నీకు రుణస్థలమైన ప్రభ ఆ తండ్రి నీకే వందనాలు స్తులు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభు అయా నువ్వు ఇచ్చిన జీవంతో నా ప్రభ నువ్వు ఇచ్చిన ప్రాణంతో నా ప్రభు నా తండ్రి నేను స్తుతించే వారిగా ఉండడానికి మాకు సహాయం దయచే నా ప్రభు. ఆయా తండ్రి నాయగా మాకంటే గొప్పవారు గనులు అందరూ నా ప్రభు చనిపోయి మరుగున పడిపోయి ఉన్నారు నా ప్రభు నా తండ్రి. అయినప్పటికీ నా ప్రభు మా యందు దయించిన ప్రభు ఇంకో రోజు నా ప్రభు నా తండ్రి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలే తండ్రి. ఈ జూమ్ యాప్ ని దీవించి ఆశీర్వదించిన ప్రభు నా తండ్రి. ఈ జూమ్ యాప్ లో అనేక మంది చేరడానికి నీ కృప చూపించాయా. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 అయ్యా తండ్రి. నాయనగా నా ప్రభు చిన్ని ప్రార్థన పాపి ప్రార్థన తండ్రి నీ పాదాల చెంత పెడుచున్నా ప్రభు నా తండ్రి. అడిగి పెడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. వందనాలండి అయ్యారు. అమ్మ వందనాలమ్మ. ప్రార్థన చేసిన సహోదరికి వందనాలు. మరి మనం మధ్యలో మరి జేపీ గారు ఉన్నారు. మరి ఆయన ఆశీర్వాద ప్రార్థన ఇస్తారు. మనందరం కూడా ఏకీభవిద్దాం. జేపీ గారు మాట్లాడట్లేదండి, అడగండి, పిలవండి. జేపీ గారు, జేపీ బ్రదర్ గారు, అయ్యగారు జేపీ గారి కోసం ప్రార్థన చేయండి. ఆయన ఫోన్కు స్పందించట్లేదు, జూమ్ లో కూడా స్పందించట్లేదండి. అనారోగ్యంతో ఉన్నట్టున్నారు. ప్రార్థన చేయండి అయ్యగారు. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. మన విక్టర్ బాబు గారు ఇక్కడ ఎవరన్నా దైవజనులు ఉన్నారా? ఇందులో ఎవరు లేరుగా? లేరండి. మీరు అంశం కోసం ప్రార్థన చేసేయండి. లేదు, మీరు ఆశీర్వాదం ఇచ్చేయండి. నేను ప్రార్థన చేస్తాను, మీరు ఆశీర్వాదం ఇచ్చేద్దరిగాను. అలాగే అలాగే. రైట్, రెడీగా ఉండండి. జేపీ గారి కోసం అందరూ ప్రార్థన చేద్దామండి. మరి సంఘం అంతా కలిసి ప్రార్థన చెయ్యగా అని వాక్యం ఉంది కాబట్టి మరి మన సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి మనకి జూమ్ లో మరి ఆయన కూడా ఎంతో సహకారులుగా ఉన్నారు కాబట్టి మరి ఆ కుటుంబం కోసం మరి ఆ యొక్క స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ తండ్రి, ఇదిగో నాయన జేపీ గారిని బ్రదర్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభువా. యేసు నామమున స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. అయా తండ్రి ప్రభువా, నీవు కార్చిన రక్తము ద్వారా దేవా తండ్రి నీవు ఇచ్చిన కృప ద్వారా ప్రభువా ఆ బిడ్డకు దేవా తన ఆ గంతు యేసు నామములో తెరమ్మడును గాక. తండ్రి ప్రభువా నీ కృప ఉంచండి నా తండ్రి. అయ్యా నీ సేవకులను నువ్వు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావో, నీ బిడ్డలను ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా వాడుకుని నా తండ్రి మరల ఆయన చక్కటి స్వరముతో ప్రభువా నీ సన్నిధికి దేవా తండ్రి సాక్షార్థంగా రావాలా దేవా తండ్రి. మరి ఊరగా నువ్వు యేసు నామమున నీ పాదాల దగ్గర పెడుతూ ప్రభువా, అలాగే మిగిలిన పిల్లలందరినీ కూడా సంతోషం గారిని కానీ దేవా తండ్రి రోజు గారిని కానీ దేవా సంధ్యమ్మ గారిని కానీ ప్రభా తండ్రి సంస్కారం గారు కానీ దేవా తండ్రి రామవతి గారు కానీ దేవా తండ్రి ఎవరైనా దేవా తండ్రి ఇక్కడ వరలక్ష్మి గారు, కళావతి గారు, ప్రభా సువర్ణరాజు గారు ముందు మరి దేవా తండ్రి ఈ జూమ్ లో ఎవరెవరైతే కనబడుతున్నారో వాళ్ళందరినీ కూడా యేసు క్రీస్తు నామమున ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ కూడా వారి అవసరంలో ప్రతి విషయంలోనూ కూడా దేవ తృప్తిపరిచి నీకు కృప ఉంచి అయా తండ్రి ఆనాడు మోషేని దేవ నీటి ద్వారా తీసుకొచ్చి అయా తండ్రి మరి రక్షించావు దేవ. అనేక మందిని దేవ తండ్రి రక్షించడానికి ఒక నాయకుడిగా రక్షణను చూపించేవాడుగా, రక్షకుడును చూపించేవాడుగా దేవ రక్షించేవాడుగా పెట్టావు. అలాగే తండ్రి ప్రభువా మరి
క్రీస్తు యేసు ప్రభువా నీ ద్వారా తండ్రి వీరందరినీ కూడా అనేక మందిని రక్షించే వారిగా దేవా తండ్రి రక్షకుడిని పరిచయం చేసే వారిగా ప్రభువా మరి మీరు ఈ కుటుంబాల్లో పెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా తండ్రి వీరందరినీ దీవించి నీ నిత్యరాజ్యం కొరకు వాడుకోమని దేవ అంతం వరకు సహించే శక్తి సమాధానాలు వారికి దయచేయండి. వీరికి కావాల్సినవన్నీ కూడా యేసు నామమున ప్రతీది కూడా వారికి దేవ నీ చిత్తానుసారంగా వారికి వచ్చునుగాక తండ్రి. వీరిలో కూడా అస్వస్థత పొందిన వారిని యేసు నామమున ముట్టండి, స్వస్థపరచండి అయా తండ్రి. వీరందరూ కూడా నీ యొక్క నిత్యరాజ్యం కొరకు వాడబడ్డానికి వారి యొక్క సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి సమాధానము కలుగునుగాక తండ్రి. నీ యొక్క కృప వారి మీద కుమ్మరించబడును గాక సహాయం తండ్రి. ప్రభువా మరి కోర్టు కేసుల్లో దేవా తండ్రి లేదా దేవా తండ్రి మరి అప్పుల బాధల్లో భయంకరమైన వేదనల్లో దేవా తండ్రి సమస్యల్లో మరి లాగపడుతున్న వారు ఈ లోక సంబంధమైన విషయాల్లో మరి సతమతం అవుతున్న వారికి తండ్రి నీ ద్వారా ఊరట కలుగునుగాక, నీ కృప వారి మీద నిండుగా ఉండునుగాక, నీ శక్తి నీ సమాధానము వారిని దేవా తండ్రి మరి ఓదార్పుని వారి హృదయంలోకి చుచ్చుకుని వెళ్ళునుగాక దేవా తండ్రి. వారు నీ కార్యములు వారు చూచునుగాక తండ్రి. వారి యొక్క కుటుంబాల్లో సమాధానం కలుగునుగాక. వాళ్ళ పిల్లలు దేవా తండ్రి ప్రభువా నీ పాదాల దగ్గర దేవా సాత్వికులుగా అగునుగాక. ఆమేన్. సహాయం చేసి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమున హెచ్చిస్తూ ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన మీరు ఆశీర్వాదం ఇచ్చింది. అలాగేనండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధ సహవాసము మీ అందరికీ అలాగే జూమ్ లో ఉన్నటువంటి అందరికి యూట్యూబ్ లో చూస్తున్న ఫేస్బుక్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసునామం సంపూర్ణ విజయం, అపాధి క్రియలకు నాశనం కలుగును గాక. యేసు రక్తముకే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. అమ్మ వందనాలు. అందరూ బాగున్నారా?